Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఈ యొక్క ఉదయకాల సంబంధు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్య భాగములో అప్పుడు ఆయన పూర్వదినములను మోషే తన జనులను జ్ఞాపకం చేసుకునెను. తన మంద కాపర్లకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి. నిజంగా దేవుడు మంద కాపర్లకు సహకారి అయి ఉండి దేవుడు మరి ఇశ్రాయేలును తోడుకొచ్చినటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వదినములను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకునేనని రాయబడతా వచ్చింది. సముద్రములో నుండి తమకు తోడుకొచ్చినటువంటి వాడు ఏడి అంటున్నాడు. ఎవరండి సముద్రంలో నుంచి ఇశ్రాయేలును సముద్రమును 2 పాయలుగా చేసి తోడుకొని వచ్చినది ఎవరు? మనుషులంగా మనము ఈ లోకములో ప్రియమైన వారలారా, మనలను సముద్రములో నుంచి తోడుకుని రాగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన సముద్రాన్ని పాయలుగా చీల్చి అద్భుతం చేసి ఇశ్రాయేలును ఆ దినాల్లో మోషే ద్వారా మరి ఆరిన నేలన సముద్రము నడిభాగములో నుంచి నడిపించుకుంటూ వచ్చాడు. నిజంగా ఆ దేవుడే ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి దేవుడు, మనం కలిగి ఉన్నటువంటి దేవుడు, మనము సేవించుతున్న దేవుడు, ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా మనల్ని సేవిస్తున్నాడు. దేవుడు ప్రియులారా, అదే దేవుడిని మనం సేవిస్తున్నాం, అదే దేవుడు మనం కలిగి ఉన్నాం ప్రియులారా. కనుక ఇశ్రాయేలును ఆరిన నేల మధ్యన నడిపించిన దేవుడే మన దేవుడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మనలో పరిశుద్ధాత్మను ఉంచినటువంటి వాడేడి అని రాయబడతా వచ్చింది. ప్రియులారా, ఈ లోకంలో ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మను ఉంచినది ఎవరు? దేవుడే. ఒక వ్యక్తి జీవితంలో అద్భుతమైన రీతిలో ఒక వ్యక్తిని నడిపించగలిగిన వారెవరు? దేవుడే. అందుకే మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి. కుడి చేతి వైపున మహిమగల తన బాహువు నుంచి నడిపించిన వాడేడి. తన శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి. లేఖనాల్లో మనం చూస్తుంటున్నామండి. మైదానములో గుర్రమును పడిన రీతిగా వారు పడకుండా అగాధ జలముల్లో నడిపించిన వాడేడి అనుకొనిరి. ఈ రోజున ప్రియులారా, జీవితంలో ఎప్పుడైనా సరే మనకు అనేకమైనటువంటి కష్టకాలాలు, ఇరుకులు, ఇబ్బందులు, కొదవలు, మన పరిస్థితులు తారుమారైనప్పుడు మనకి ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. ఏం ప్రశ్నలు? శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకొనుటకు నేలను విభాగించినటువంటి దేవుడు ఇప్పుడు మాకేడి? మాకున్నాడంటారా? నా జీవితంలో ఉన్నాడంటారా? మైదానములో గుర్రము పడిన రీతిగా వారు పడకుండా అగాధ జలాల్లో నడిపించినటువంటి దేవుడు ఇశ్రాయేలుని ఇప్పుడు మాకున్నాడా? ఏడి ఏమయ్యాడు దేవుడు? చాలాసార్లు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. నా జీవితంలో దేవుడు ఉన్నాడంటావా? దేవుడు ఉంటే నా జీవితంలో నాకెందుకు ఇలా జరుగుతున్నాయి? నాకెందుకు కార్యాలు జరగట్లేదు? నా జీవితంలో ఎందుకు దేవుడు మరి ఆనాడు ఇశ్రాయేలుకి సారిన నేలన సముద్రం మధ్యన నడిపించిన దేవుడేడి? కుడి చేతిని పట్టుకొని మోషేని నడిపించిన దేవుడేడి? ప్రఖ్యాతి కలగజేసి నేలను విభాగించిన ఆ దేవుడేనా ఇప్పుడు నేను కలిగి ఉన్న దేవుడు? ఏడి ఆ దేవుడేడి? పడకుండా అగాధ జలాల్లో మనం నశించిపోకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి దేవుడేడి అని అనుకొనిరి. పూర్వకాలమందు దేవుడు చేసినటువంటి అద్భుతాలని మనం తలంచుకొని ఈరోజు నా జీవితంలో ఎందుకని అదే అద్భుత కార్యాలు నా జీవితంలో జరగట్లేదని మనసులో మనం అనుకుంటా ఉంటామంట. ప్రియులారా, దేవుడు చేసిన అద్భుత కార్యాలను తలంచుకొని అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా నా జీవితంలో ఉన్నాడని ఎప్పుడూ మర్చిపోకూడదు.
అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అలాగే మోషే దేవుడు నీ దేవుడు. మోషేని నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. మోషే కలిగి ఉన్న దేవుడు, ఈనాడు నీవు కలిగి ఉన్న దేవుడు ఒకటే, ఏం మార్పు లేదు. అప్పుడు దేవుడు నడిపించి ఏ విధంగా నడిపించాడో ఈరోజు నిన్ను కూడా అదే విధంగా నడిపించగలడు. అయితే మన హృదయంలో సందేహమైనటువంటి మనస్సు కలిగి ఉండటం, అంటే దేవుడు ఏడి నా జీవితంలో, దేవుడు ఉంటే నా జీవితంలో ఎందుకని అనేకమైన కార్యాలు ఎందుకు నిలిచిపోయి ఉన్నాయి అనే మనసే సందేహపు మనసు. ఇలాంటి సందేహపు మనసు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఆత్మీయంగా మేళ్ళు పొందలేం. అందుకే దేవుని వాక్యంలో మనం పరిశీలనగా చూస్తున్నప్పుడు, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్టు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్టు నీవు నీ జనులను విడిపించితివి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందుతాయి. ఎక్కడైనా ఎత్తైనటువంటి మెరకలో నుంచి పల్లానికి వెళ్ళిపోయి పశువులు ఏమవుతాయి? విశ్రాంతి తీసుకుంటాయి. ఎట్లయితే ఒక పశువులు ఎత్తైన ప్రదేశం నుంచి పల్లమునకు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటాయో, అలాగా దేవుని ఆత్మ మన లోపల ఉన్నంత వరకు మనకు విశ్రాంతి, నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, దేవుని ఆత్మ మన నుంచి దూరం అయిపోయినప్పుడు మనం నెమ్మదిని పోగొట్టుకుంటాం. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనకు విశ్రాంతి లభిస్తుంది. అందుకే దేవుడు లోకములో అసలు మనల్ని ఎందుకు రక్షించాడో తెలుసా? పాపము నుంచి, దుష్టత్వం నుంచి, అంధత్వం నుంచి ఎందుకు దేవుడు మనల్ని విమోచించాడో తెలుసా? మనల్ని నెమ్మదిగా బ్రతకటానికి, మనం విశ్రాంతిని అనుభవించటానికి. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని మనల్ని ఆ ప్రయాసలో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆ దుఃఖకరమైనటువంటి పాపపు స్థితి నుంచి విడిపించి దేవుడు మనకి విశ్రాంతినిచ్చుటకు మనల్ని పిలిచాడు. అందుకే రక్షించబడిన మనకి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే విశ్రాంతి, నెమ్మది. ఈ లోకంలో మనం ఏమి కలిగి ఉన్నా ఏమి లేకపోయినా మనం విశ్రాంతిని పోగొట్టుకోకూడదు. అంటే హృదయానికి నెమ్మది చాలా అవసరం. శరీరానికి ఎట్లాగైతే మనం ఒకరోజు రెస్ట్ తీసుకోకపోతే శరీరం అలసటకు గురైపోయి బాధపడతా ఉంటాం. శరీరం విశ్రాంతి లేదు, నాకు విశ్రాంతి లేదని శరీరం చెప్తూ ఉంటుంది. నన్ను విశ్రాంతిలోకి నడిపించండి అని ఆ శరీరం మనకి సంకేతాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మనం వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడానికి కోరుకుంటాం. అలాగనే శరీరం ఎట్లాగైతే విశ్రాంతిని కోరుకుంటుందో మనసుకు కూడా విశ్రాంతి అవసరం, నెమ్మది అవసరం. ఆ నెమ్మదినిచ్చుటకే దేవుడు నిన్ను రక్షిస్తూ వచ్చాడు. నీవు అలాంటి నెమ్మదిని అనుభవించేవాడుగా చేయుటకే దేవుడు నిన్ను రక్షిస్తూ వచ్చున్నాడు. అందుకే నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. దేవుని యొక్క పేరు ఘనముగా ఎంచబడులాగున దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. అందుకే నీకు ఘనమైన పేరు కలుగునట్టు నీవు నీ జనులను నడిపించితివి. దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చున్నాడు. ఇశ్రాయేలు నడిపించడం ద్వారా దేవునికి ఘనమైన పేరు వచ్చింది. ఆనాడు చేసిన కార్యాలను ఇప్పటికీ తలబోసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోలేని కార్యాలు అవి. కనుక ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యమును అణిగిపోయినే. దేవుడు మరి మహోన్నతమైనటువంటి పరిశుద్ధ నివాస స్థలములో నుంచి మనల్ని దృష్టించి చూసేటువంటి దేవుడు. ఆయన నివసించే స్థలం మహోన్నతమైనది. అంతటి మహోన్నతమైన స్థలములో నుంచి కూడా నిన్ను దృష్టించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. మనం ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏమి చేయుచున్నా లోకమందంతటా దేవుడు కనుదృష్టి సంచారం చేస్తూ ఉందంటండి. దేవుడు అన్నిటినీ, అందరినీ చూస్తున్న దేవుడు, అందరి హృదయాలను చూస్తున్నటువంటి దేవుడు, దేవుడు అందరి మనసులను ఎరిగినటువంటి దేవుడు.
దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములోంచి దృష్టిస్తున్నటువంటి దేవుడండి. కనుక ఆ రీతిగా మన దృష్టిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించండి, నీ ఆసక్తి ఏది, నీ శౌర్య కార్యములేవి? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. దేవుడికి మన మీద ఆసక్తి తగ్గిపోయిందా? మనకి దేవుని మీద ఆసక్తి తగ్గిపోయిందా? ప్రశ్న చూడండి. నీకు దేవుని మీద ఆసక్తి తగ్గిపోయిందా? దేవుడికి నీ పట్ల ఆసక్తి తగ్గిపోయిందా? చాలాసార్లు మనం ఈ రీతిగా తలస్తూ ఉంటాం. ఏమనంటే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడికి నా గురించి ఆలోచన లేదు, దేవుడు నా జీవితం ఎడల ఆసక్తి చూపించట్లేదు, దేవుడు నా పట్ల ఏ కార్యాలు, శౌర్య కార్యాలు చేయటానికి దేవుడు తన జాలి వాత్సల్యతను అణిగిపోయినాయి, నా మీద ప్రేమ లేదు, నా మీద జాలి లేదు, నా మీద వాత్సల్యత చూపించట్లేదు, నా పట్ల ఆయన నన్ను దృష్టించట్లేదు, నా గురించి ఆయన ఆసక్తి తగ్గిపోయింది, ఎందుకో తెలియదు, దేవుడు నా పట్ల ఆసక్తి లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని ఇలాంటి అనుమానాస్పదమైనటువంటి మనసు ఎప్పుడైనా మీకు తలెత్తిందా? ఇలాంటి మనసు ఎప్పటికీ జీవితంలో రానియొద్దండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మోషే దేవుడే మన దేవుడు. మోషే పట్ల కార్యాలు చేసిన దేవుడే మనకు కార్యాలు చేసేటువంటి దేవుడు. అందుకే మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు కదా. దేవుడు ఎవరండి? మాకు తండ్రివి నీవే. అబ్రహాం మనకు తెలుసా? ఈనాటికి అబ్రహాం యొక్క సంతానం అని చెప్పుకుంటున్నామే కానీ అబ్రహాం ఎవరో మనకి తెలియదు. ఇశ్రాయేలు మన అందరం అని చెప్పుకుంటున్నాం. యాకోబుని ఇశ్రాయేలుగా విమోచించి ఇశ్రాయేలు జనాంగంగా మనం చేస్తూ వచ్చాడని చెప్పుకుంటున్నాం. ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, అబ్రహాము మనల్ని ఎరుగకుండా పోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. దేవుడు ఎవరండి? మన తండ్రి. మన కన్న తండ్రి మనల్ని మర్చిపోతాడా? మన కన్న తండ్రి మనల్ని దృష్టించకుండా ఉంటాడా? మనల్ని కనిన తండ్రి ఆయన, మనల్ని సృష్టించిన దేవుడు ఆయన, మన నిర్మాణకుడు ఆయన, మనల్ని, మన జీవితాన్ని పరిశీలనగా చూస్తున్నటువంటి దేవుడు ఏమంటున్నాడు? అనాది కాలము నుండి మా విమోచకుడు నీవే, నీకు పేరు కదా. మనల్ని విమోచించింది ఎవరు? దుష్టత్వంలోంచి, అంధత్వంలోంచి మనల్ని వెతికి రక్షించి మనల్ని రక్షణ ఇచ్చింది ఎవరు? మనల్ని పరిశుద్ధతలోకి నడిపించింది ఎవరు? మనల్ని ఈ రోజున ఆత్మీయంగా సృష్టికర్త అయిన దేవుని తెలుసుకునే విధంగా చేసింది ఎవరు? ఆయనే కదా. కనుక ఆయన మనల్ని మర్చిపోయే ఛాన్స్ లేదండి. ఆయన మనల్ని ఏ విషయంలో కూడా దృష్టించకుండా ఉండే అవకాశం లేదు. కనుక మనం అనుకునే విధానం తప్పు. నేను ఎప్పుడైనా ఇట్లా అనుకొని ఉంటే ఈరోజు ఉదయకాల సంబంధం ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభా, నేను చాలాసార్లు అట్లా అనుకున్నానయ్యా, నా జీవితంలో నాకు ఎదురైన పరిస్థితులను బట్టి, నాకు జరుగుతున్న సంఘటనలను బట్టి నా మనస్సుకి అట్లా అనిపించింది అయ్యా, దేవుడు నన్ను దృష్టించట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడికి నా మీద ఆసక్తి లేదు, దేవుడు నా పట్ల కార్యాలు చేయటం మానేశాడు అని ఇలాగున నేను అనుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో జరుగుతున్న పరిస్థితులు నన్ను నా మనసులోకి నడిపిస్తూ వచ్చినాయి. చాలామంది దినాల్లో అట్లా అనుకునేవారు లేకపోలేదు. ఒకవేళ నువ్వు అనుకోకపోతే సంతోషమే. నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకునే మనసు నీకు ఇచ్చి, ఏ సందేహం లేకుండా విశ్వాసపూరితమైనటువంటి అడుగులు నువ్వు ఇంతవరకు నీ జీవితంలో ఏం సంభవించినా నువ్వు అట్లా నడుస్తూ ఉంటే నిజంగా దేవుని పట్ల నువ్వు ఎంతో నమ్మకంగా ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు, దేవుణ్ణి దేవుడిగా గుర్తించావని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి అనుభవం లేకుండా అప్పుడప్పుడు నీ జీవితంలో ఏదైనా ఇలాంటి తలంపుతో నీ మనసులో నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయి దేవుణ్ణి సందేహాత్మకమైనటువంటి మనసు నీలోకి ఎప్పుడైనా వచ్చుంటే నిజంగా నువ్వు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించట్లేదు. ఎక్కడో నీ హృదయంలో నమ్మకం నుంచి నువ్వు తొలగిపోయావు.
సందేహాత్మకమైన మనసు నీలోకి వచ్చింది. అందుకే నీ జీవితంలో ఇలాంటి మనసు, ఇలాంటి తలంపులు పుట్టుకొస్తున్నాయి. పైకి దేవుణ్ణి ఆరాధిస్తుంటాం, పైకి దేవుణ్ణి గణపరుస్తుంటాం, కానీ లోపల నువ్వు ఏటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నావు అనేదే దేవుడికి చాలా ముఖ్యం. కనుక నువ్వు పైకి దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుడు చూడడు. దేవుని పట్ల నీవు ఎట్టి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నావో దానినే దేవుడు దృష్టిస్తుంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సంబంధు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక దేవా నన్ను కనికరించు. కొన్ని సందర్భాల్లో నాకు తెలియకుండా నాలో కూడా అలాంటి మనసు వచ్చిందేమో, నాయన నన్ను కనికరించమని, నా విమోచకుడు నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా జీవితానికి సరిపోయిన దేవుడు నీవయ్యా అని నువ్వు చెప్పగలిగితే నిన్ను దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. మర్చిపోవద్దు, నీకు తండ్రి ఆయన, నీ విమోచకుడు ఆయన, నిన్ను ఎన్నటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి. దేవుని వాక్యంలో దేవుడిని ఏమని ప్రశ్నిస్తున్నామంటే, నీ మార్గాలను తప్పి నేను తిరగటానికి మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి. దేవుడు మనల్ని తొలగజేస్తాడా? మార్గములో నుంచి తొలగింపజేసేదా దేవుడు మనల్ని ఎన్నుకున్నది? నీ భయము విడిచినట్లు మా హృదయములో నీవెందుకు కఠినపరిచితివి. భయము విడిచిపెట్టి హృదయాన్ని కఠినపరుచుకోవటం మంచిది కాదు. కొన్నిసార్లు దేవుని ఎడల మనకున్న భయం తొలగిపోయే కొలది మన హృదయం కాఠిన్యతలోకి వెళ్ళిపోతుంది. మనం దేవుని మార్గాలను విడిచిపెట్టి తప్పి తిరుగుతాం. నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనములు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడూను ఎరుగని వారి వలె అయితమి. నీ పేరు ఎన్నడూ పెట్టబడిన వారి వలె అయిపోతిమి. కనుక తిరిగి దేవుడిని రమ్మని ఆహ్వానిస్తున్నాడు హృదయంలోకి. ఈ రోజున నీవు ఒకవేళ ఇలాంటి సందేహాత్మకమైన మనస్సు నీలో కలిగి ఉండి దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి దేవుని మార్గంలో నుంచి నువ్వు తప్పిపోయి, ఒకవేళ దేవా నన్ను ఎందుకు నీ మార్గంలోంచి నువ్వు తప్పిపోయేటట్లుగా నువ్వు చేస్తున్నావయ్యా, నాకు నీ ఎడల భయం లేకుండా నా హృదయం కఠినతలోకి వెళ్ళిపోయేటట్టుగా నువ్వు నన్ను ఎందుకు చేసావయ్యా అని ప్రశ్నించే స్థితి ఈ రోజున కలిగి ఉన్నట్లయితే ప్రభు పాదాల చెంతకు వద్దాం. దేవుడు ఎప్పటికీ మనల్ని మార్గములోంచి తప్పింప చేయడు. దేవుడు మన హృదయంలో ఉన్న భయాన్ని దేవుడు ఎప్పుడు తీసివేసి మన హృదయాన్ని దేవుడు ఎప్పుడు కఠినపరచడు. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఇది. భయాన్ని విడిచిపెట్టేది మనమే, హృదయాన్ని కఠినపరుచుకునేది మనమే, మార్గము తప్పి తిరిగేది కూడా మనమే. దేవుని మార్గములో నుంచి విడిచిపెట్టి పక్కదారులకు వెళ్ళిపోయి చెడు కార్యాల వైపు మనం మరలు గొల్పబడి ఎప్పుడైతే మనం అట్టి రీతిగా మరి దేవుని విడిచిపెట్టేసేస్తామో, మార్గం విడిచిపెట్టి మన మనసును తిప్పుకుంటామో, మనలో ఉన్న భయాన్ని పోగొట్టేసుకొని హృదయాన్ని కఠినపరుచుకుంటామో, అది మనం చేస్తున్న తప్పు. అంతేగాని దేవుడే అట్లా నన్ను ఎందుకు చేశాడని అనుకోవటం అది చాలా పెద్ద పొరపాటు. నిన్నెప్పుడు దేవుడు మంచి మార్గంలోంచి నిన్ను పక్కదారికి ఆయన ఎప్పుడు మళ్ళించడు. నీ లోపల ఉన్న భయాన్ని ఆయన తీసేయడు. అలాగే నీ హృదయంలో కాఠిన్యతను ఆయన పెంపొందింప చేయడు ఎప్పుడు కూడా. ప్రియులారా, ఇక్కడ విషయాలను మనం గమనిస్తుంటున్నప్పుడు నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. కనుక నీవే మమ్మల్ని అట్లా చేసావు కదా, నువ్వు మా జీవితంలోకి మళ్ళీ తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇలాంటి మనసు మనలోకి వచ్చుంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఈరోజు దేవుణ్ణి అడుగు. ఏమని? నా హృదయంలోకి నీవు రాయ్యా, నా జీవితంలో నీవు ఉండాలయ్యా, నన్ను బలపరచడానికి నువ్వు తిరిగి రమ్మని నువ్వు దేవుణ్ణి ఆహ్వానిస్తే దేవుడు తప్పకుండా నీ జీవితంలోకి వచ్చి స్వాస్థ్య గోత్రముగా నిన్ను ఏర్పరచుకుంటాడు. పరిశుద్ధ జనులు
స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. ప్రియులారా, మా శత్రువుని పరిశుద్ధాలము తొక్కి ఉన్నారు. శత్రువు చేత అణచబడిన మనం తిరిగి మళ్ళా ఆత్మీయంగా దేవుని పరిపాలన, నీ పరిపాలన నన్నెడనడు ఎరుగని వారమైపోయామయ్యా. నీ పరిపాలన లేదు, నీ పేరు పెట్టబడిన వారి వలె అయిపోయింది మా జీవితం. కనుక మమ్మల్ని సరిచేయడానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని పరిపాలన కింద మనం ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమును శత్రువు పనిచేయకుండా, శత్రువు మన జీవితంలో పనిచేయకుండా శత్రువుని వెళ్ళగొట్టాలి. మనం ఎప్పుడూ పరిశుద్ధతను కలిగి దేవుని ఆలయంలో ఉండాలి. దేవుని పరిపాలన కింద కొనసాగాలి. దేవా, నీ పరిపాలనలో నేను జీవించాలనుకుంటున్నాను, నీ అధికారం కిందకి నన్ను నేను లోబరుచుకుంటున్నానయ్యా అని నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే తప్పక నీ జీవితంలో ఉన్న సందేహాలు తీసేసుకొని, నీ జీవితంలో ఉన్నటువంటి చెడు మార్గాల వైపు నీ హృదయ కాఠిన్యాన్ని తొలగించుకొని, అంతరంగంలో భయాన్ని విడిచిపెట్టుంటే ప్రభు దగ్గర మళ్ళీ భయపడుతూ ఆయనకి నీ హృదయాన్ని నువ్వు అప్పగించుకున్నట్లయితే తప్పక దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సంబంధం ప్రభు పాదాల చెంతకు వస్తావా? ప్రభు సన్నిధిలో ప్రభువుకు లోబడతావా? తప్పక దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. గత దినాల్లో నేను కూడా ఇట్లా తలంచానయ్యా, నా మనసులో కూడా ఈ సందేహాత్మకమైన మనసు వచ్చింది కనుక అనేకమైన నిన్ను ప్రశ్నించేవాడుగా నా జీవితం మారిపోయింది. నా జీవితాన్ని సరిదిద్దమని నువ్వు అడిగితే ఈ దినమే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభించి నిన్ను దీవిస్తాడు. కనుక దేవుడు అటు రీతిగా మోషే కాలమందున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఈనాడు కూడా నీ పట్ల కార్యాలు చేస్తాడు. అటు రీతిగా నీ పట్ల కార్యాలు చేసి నీ జీవితాన్ని ఉన్నతంగా ఉంచి నిన్ను ఆశీర్వాదకరంగా చేయలాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.